కామ్‌గా ఉన్నవాడిని కెలికి అప్పడం అయిన టీనా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. రొమాన్స్, లస్ట్ వర్సెస్ లవ్ పార్ట్ 5లోకి వెళ్ళిపోదాం. ఈరోజు ఎపిసోడ్ వచ్చేసి ఈవినింగ్ వరకు ఎవరి వర్క్లలో వాళ్ళు ఫుల్గా బిజీ అయిపోయిన భూమి అండ్ కో జాగ్రత్తగా చేసిన వర్క్ అంతా సేవ్ చేసేసి హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటారు. కానీ సందీప్ మాత్రం ఒక పక్క వర్క్ టెన్షన్ అయితే మరొక పక్క హాసిని చేసిన పెంట భూమికి ఎక్కడ తెలిసిపోతుందో అన్న భయంతో గుండెలు అరచేతిలో పెట్టుకుని లోపల భయపడుతున్నా బయటకు మాత్రం బలవంతంగా నవ్వుతూ వాళ్లతో మాట్లాడుతూ బయటకు వస్తాడు. కానీ అసలు సూత్రధారి అయినటువంటి హాసిని మాత్రం అసలు ఏం జరగనట్టుగానే, అసలు తను ఏం చేయనట్టుగానే నార్మల్గా భూమితో మాట్లాడుతూ వస్తుంది. ఒసాయి భూమి, అయినా మీ పిన్నికి ఏమి వచ్చి చచ్చిందే? ఎవరైనా ఇల్లు ఊరవతలు కట్టుకుని చేస్తారా? మీ పిన్ని మాత్రం వేసే వెధవ వేషాలు ఎవరికీ తెలియకుండా ఉంటాయని అక్కడ కట్టిందే ఇల్లు అని చిరాగ్గా అంటుంది. ఏమోనే, నాకైతే ఆ విషయం తెలియదు, కానీ నీకు మాత్రం ప్రతిరోజు నేను ట్రబుల్ ఇచ్చేస్తున్నాను కదా అని నొచ్చుకున్నట్టుగా అంటుంది భూమి. దానికి హాసిని, అమ్మ భూదేవి, నీ ఓపికకి సహనానికి ఒక నమస్కారం. నేను నిన్ను ఏమీ ఇలా డ్రాప్ చేయడానికి విసుక్కోవడం లేదే. అంత దూరం అయితే మీకే ఎమర్జెన్సీ అవసరం వస్తే ఎలా అని బాధ అంతే. ఇంతలో అవును భూమి, హాసిని అంటుంది కరెక్టే. అసలే మీ డాడీ హెల్త్ అస్సలు బాగోదు కదా, ఒక్కొక్కసారి హాస్పిటల్ నీడ్ ఉంటుంది. అలాంటప్పుడు కష్టమైపోతుంది కదా. పోనీ నువ్వు మీ డాడీని తీసుకుని సిటీలో ఎక్కడైనా ఒక రూమ్లో రెంట్ తీసుకుని ఉండొచ్చు కదా, వాళ్ళు మా నాన్న వాళ్ళు చేస్తారు అంటాడు. దానికి భూమి, అలా అనుకు సందీప్, అలా వదిలేసేదాన్ని అయితే మా నాన్న గురించి కూడా నేను ఆలోచించను, ఒకదాన్నే వచ్చేస్తాను. అయినా నాకున్న ప్రాబ్లంకి ఒంటరిగా ఉండలేను అని మీకు తెలుసు కదా అంటుంది. దానికి హాసిని, ఇంకెంతకాలం భూమి ఇలా అని అసహనంగా అడుగుతూ స్టార్ట్ చేసిన బైక్ ఎక్కమన్నట్టుగా చూస్తుంది. ఇంకెంతకాలం అంటే ఏం చెప్తానే, నా లైఫ్లో హ్యాపీగా గడిపే రోజులు ఉంటే హ్యాపీగా జీవిస్తాను, లేకపోతే ఇంతే అని భుజాలు ఎగరేస్తున్న భూమిని చూస్తూ వాళ్లే మౌనంగా ఫాలో చేస్తుంటాడు సందీప్. అవునే, నాకెప్పటి నుంచో డౌట్, నీకున్న ప్రాబ్లంకి పెళ్లి చేసుకుంటావా అని ఎప్పుడైనా అనుకున్నావా? అసలు పెళ్లి చేసుకుంటావా అని అడుగుతుంది హాసిని. ఏమోనే, నేను ఎప్పుడూ పెళ్లి గురించి ఆలోచించలేదు. అయినా నేను పెళ్లి చేసుకోవాలన్నా నాకున్న ప్రాబ్లం తగ్గాలి. అలా తగ్గాలంటే నాకు వచ్చే పార్ట్నర్ నాకు ఫుల్గా కోఆపరేట్ చేసి నా ప్రాబ్లమ్ని అర్థం చేసుకుని పూర్తిగా నాకున్న ప్రాబ్లంకి సొల్యూషన్ తన ప్రేమతో ఇంకా తగ్గడానికి ఏం చేసైనా నాతో హ్యాపీ లైఫ్ కోసం వెయిట్ చేస్తే తప్పకుండా అటువంటి వ్యక్తిని పెళ్లి చేసుకుంటాను. వామ్మో, నీకు చాలా ఎక్స్పెక్టేషన్ ఉన్నాయమ్మా భూమాత. ఈ కాలంలో ఇలాంటి వాళ్ళు ఎక్కడైనా ఉంటున్నారా? పెళ్ళైన వెంటనే ఫస్ట్ నైట్ అంటూ మీద పడిపోతున్నారు. ఇంకా చెప్పాలంటే పెళ్లి పీటల మీద కిస్లు కూడా ఇచ్చేస్తున్నారు. నువ్వేమంటే చేతిని పట్టుకుంటేనే గజగజ వణికిపోతావు, మరి ఇంకెక్కడ సాధ్యమే అని ముందు బొంగుమూతితో వెళ్ళిపోతున్న సందీప్ని చూస్తూ అంటుంది. అయినా అది కూడా కాదు. ఈ రోజుల్లో నువ్వు సీతవైతే నీకు శ్రీరాముడు కావాలని భీష్మించుకుని కూర్చున్నావు. శ్రీరాముడు కాదు కదా, అట్లీస్ట్ రావణాసురుడు లాంటి వాళ్ళు కూడా ఉండడం లేదే. నువ్వు అనుకోవచ్చు, రావణాసురుడు ఎందుకని. రావణాసురుడు సీతని లవ్ చేశాడు, అంతేగాని తన వైఫ్ మండోదరితో తప్పించి ఇంకెవరితో ఇల్లీగల్ కనెక్షన్స్ పెట్టుకోలేదు. కానీ ఇప్పుడున్న అబ్బాయిలు 20K నలుగురు గర్ల్ ఫ్రెండ్స్ మెయింటైన్ చేస్తుంటే 30కి వచ్చేటప్పటికి శృంగారం మీద రీసెర్చ్ చేసేంత గొప్పగా పండిపోతున్నారు. ఇలా అయితే ఎలానే పాప అంటుంది. ఏమో హాసిని, ఇందులో అయితే నేను కాంప్రమైజ్ అయ్యే సమస్య లేదు. మనం ఎంత పవిత్రంగా ఉండాలని అనుకుంటామో మనకు వచ్చే భర్త కూడా అంతే పవిత్రంగా ఉండాలని అనుకుంటాం కదా. నేనైతే ఇలానే ఆలోచిస్తాను. నాకు వచ్చేవాడు కూడా నాకులానే ఉండాలనుకుంటాను అని స్థిరంగా అంటుంది భూమాత. వామ్మో, మా భూమాతకి చాలా తన ఫ్యూచర్ హస్బెండ్ మీద భారీగానే ఉన్నాయే ఎక్స్పెక్టేషన్స్. మరి తను ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయ్యే మగవాడు ఈ భూమి మీద ఉన్నాడు అంటూరా అని ఆలోచిస్తూనే తన యాక్సిలేటర్ని అమాంతం స్పీడ్ పెంచేస్తుంది. అక్కడ హాసిని భూమి పెళ్లి గురించి అడుగుతున్నప్పుడే ఇక్కడ బెంగళూరులో ఫేమస్ పబ్లో విరాట్ పెగ్గు మీద పెగ్గు లాగించేస్తూ అప్పటికే 3 బాటిల్స్ తన పొట్టలో పోసేసుకుంటాడు. వాట్ డార్లింగ్, ఏమైంది? ఎందుకు ఇంత తాగేస్తున్నావు అని అంతమంది మధ్యలో కూడా సిగ్గు లేకుండా ఒక మినీ వేసుకున్న పాప విరాట్ బడిలో అటొక కాలు ఇటొక కాలు వేసుకుని కూర్చుని నేరుగా మినీలో నుండి దూకుతున్న తన పరువాలు విరాట్ గుండెలకు తగిలేలా చేస్తుంది. అలానే అటొక కాలు ఇటొక కాలు
కాలు వేసుకుని కూర్చోవడంతో విరాట్ మెయిన్ హ్యాండ్లైట్ని తన తొడలతో తాకించేలా తనకు అంటుకుని మరీ కూర్చుని తన ముందు గ్లాస్ వెళ్తున్న ప్లేస్లోకి తన పెదవులను చేర్చి మత్తుగా అడుగుతుంది. వాట్ డార్లింగ్, ఏమైంది? ఎందుకింత తాగేస్తున్నావు? అంతమందిలో కూడా సిగ్గు లేకుండా ఒక మినీ వేసుకున్న పాప విరాట్ ఒడిలో అటొక కాలు ఇటొక కాలు వేసుకుని కూర్చుని నేరుగా మినీలో నుండి దూకుతున్న తన పరువాలు విరాట్ గుండెలకు తగిలేలా కూర్చుని అటొక కాలు ఇటొక కాలు వేసుకుని కూర్చోవడంతో విరాట్ మెయిన్ హెడ్లైట్ని తన తొడలతో తాకించేలా తనకు అంటుకుని మరీ కూర్చుని తన మందు గ్లాస్ వెళ్తున్న ప్లేస్లోకి పెదవులను చేర్చి మత్తుగా మూలుగుతుంది. దానికి విరాట్ విసుగ్గా ఆమె నుండి పెదవులను బలవంతంగా విడిపించుకుని, వాటినా మనం ఎక్కడ ఉన్నామో చూసుకో కొంచెం అని విసుగ్గా ఆమెను దూరం జరపబోతాడు. ఏంటి విరాట్, కొత్తగా మాట్లాడుతున్నావు? అయినా మనకి ఏమీ కొత్త కాదు కదా. మరి అంతమంది ముందుకు వెళ్తూ ఆల్మోస్ట్ తనకి లీవేజ్ విరాట్ మొహానికి తగిలించేలా మాట్లాడుతూ ఇప్పటి వరకు తోడలు తాకించిన ప్లేస్లోకి నెమ్మదిగా తన చేతిని చేర్చగానే విరాట్ గట్టిగా కళ్ళు మూసుకుంటాడు. టీనా, ప్లీజ్ లీవ్ మీ, మనం ఎక్కడున్నామో చూసుకో అని విడిపించుకోబోతాడు. నో విరాట్, ఐ వాంట్ యూ, ప్లీజ్ నా బాధ కూడా అర్థం చేసుకో అని హస్కీగా మాట్లాడుతూ తన చేతులను మరింతగా ఎక్కువ చేస్తుంటే తన ప్రమేయం లేకుండానే విరాట్ చేయి నేరుగా ఆమె థైస్ని నిమురుతూ, ఇప్పుడు మూడ్ లేదు టీనా, తర్వాత ఎప్పుడైనా చూసుకోవచ్చు ప్లీజ్ అంటాడు. ఏంటి డార్లింగ్, మూడు లేకుండానే ఇంత చేస్తున్నావా? అదే మాట, మూడు ఉంటే ఇంకెంత చేస్తావో విరాట్. నో ప్లీజ్ కమాన్, లెట్స్ అవర్ ఎంజాయ్ అని మత్తుగా మారిన కళ్ళతో కైపుగా అంటుంది. టీనా, చెప్పేది అర్థం చేసుకో, నా మూడు ఇప్పుడు అస్సలేం బాలేదు. ఉదయం సుష్మాకి జరిగిన విషయం నీకు తెలియకుండా ఉంటుందా? ఇప్పుడు నా మూడ్కి నీ బాడీ తట్టుకోలేదు. అవసరంగా నీ బాడీని పంచర్ చేసుకుంటావా అని ఒక్కసారిగా తొడను నలిపేగానే ఔచ్ అని మత్తుగా మూలుగుతుంది. నో ప్రాబ్లం విరాట్, నీ మూడు బాగోకపోతే నేను సెట్ చేస్తాను కదా. అయినా వారం రోజుల నుండి నీతో కలవడానికి ఎంత ఎదురు చూస్తున్నానో తెలుసా? రోజు రోజుకి నాకు దొరికావు, ఎందుకు ఇలా వేస్ట్గా పోనిస్తాను అని విరాట్ ఛాతి మీద ఉన్న వెంట్రుకలు వేళ్లతో మెలితిప్పి లాగుతూ మెడమై తన పెదవులతో రాస్తూ నెమ్మదిగా పంటిఘాటుతో హెక్కి ఇస్తుంది. విరాట్కి ఎక్కడైతే పట్టుకుంటే వీక్నెస్ అవుతాడో అక్కడ టచ్ చేయడంతో తన చేతిలో ఉన్న పెగ్ ఒక్క గుక్కలో తాగేసి తన నోట్లో ఉన్న మందును టీనా నోటికి ట్రాన్స్ఫర్ చేయడం మొదలు పెడతాడు. చుట్టూ ఉన్న లోకం మర్చిపోయి మరీ హద్దులు మీరిపోతున్న వాళ్ళ ప్రవర్తనకు తన చుట్టూ ఉండే వాళ్ళు కూడా ఎంకరేజ్మెంట్ చేస్తూ క్లాప్స్ కొడుతూ వాళ్లకు ఎంకరేజ్ ఇస్తుంటారు. తనలో అంతకంతకు తాపం పెరిగేలా చేస్తున్న విరాట్ చేతలను తట్టుకోలేక మత్తుగా మూలుగుతుంది. విరాట్, ఐ కాంట్, ప్లీజ్ లెస్ట్ గో, రూమ్లోకి వెళ్ళిపోవచ్చు, ఇక్కడ కంఫర్ట్ లేదు, ఇంకా నేను నీకు దూరంగా ఉండలేను అని మూలుగులతోనే సమాధానమిస్తూ తన భారాన్ని మొత్తం విరాట్ మీద మోపేసి ఒంటి మీద బట్టలను కూడా భారంగా ఫీల్ అవుతుంది టీనా. దాంతో తనలోని రొమాంటిక్ టెన్స్కి ఆడవాళ్ళు ఎంతలా పిచ్చెక్కిపోతారో ప్రతిక్షణం తన చుట్టూ ఉండేవాళ్ళు ప్రూవ్ చేస్తూనే తనకు అంతకంతకు గర్వాన్ని పెంచేయడంతో సైడ్ స్మైల్ ఇస్తూ పబ్లోనే ఒక పక్కగా ఇలాంటి వాటి కోసమే ఏర్పాటు చేసిన రూమ్లోకి టీనాతో పాటు అడుగుపెట్టి తన రూమ్ మధ్యలో వదిలేసి నేరుగా వాష్రూమ్లోకి వెళ్తూ తన నడుముని కసిగా గిల్లేసి వెళ్ళిపోతాడు. అని మత్తుగా మూలుగుతూ, వాట్ విరాట్, యూ సాడిస్ట్, ఎందుకు ఇంతలా నన్ను ఏడిపిస్తున్నావు? బాత్రూంలో అయితే నీకు నచ్చినట్టుగా కంఫర్ట్గా నేను చచ్చినట్టు మారాలని ఇలా ఆలోచిస్తావా? ఐపీటీయూ మ్యాన్, ఐపీటీయూ అని గట్టిగా అరుస్తూ అంతకంతకు తనని కాల్చివేస్తున్న కోరికల కొలిమికి తట్టుకోలేక ఒంటి మీద ఉన్న ఒక్క మినీ కూడా భారంగా మోయలేని బరువుగా అనిపించడంతో విసిరేసి న్యూట్గానే వాష్రూమ్లోకి వెళ్ళి బాత్ టబ్లో సేద తీరుతున్న విరాట్ మీద అమాంతం పడిపోయి విరాట్ కన్నా ముందు తనే స్టెప్ తీసుకుని